అసలు ఎవరు నమ్ముకోకుండా పోతే ఇక ఏట్లో పెట్టుకొని పంపిస్తుంది. ముగ్గురు మగబిడ్డలు కల్పన చేసింది. కల్పన చేసి నేరుగా దండకాల అరణ్యాన్ని తీసుకొని పోయి సాగి సంతరిస్తుంది. నాయన ముగ్గురు మగబిడ్డలు ఆయన చూస్తే నన్ను చూసే పనిలే, నన్ను చూస్తే ఏం చూసే పనిలే. ముగ్గురు ఒకే వచ్చము, ఒకే ఛాయ, ఒకే రంగు, ఒకే రూపము. అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మహాతల అమ్మవారు కల్పన చేసింది. ఎవరు? అమ్మవారు అనంత బ్రహ్మ కల్పన చేసి ఈ ముగ్గురు మగబిడ్డలతో నరసింహం అనేది ఉత్పన్నమయ్యి ఈ ఎండలగాసే భూమండలంలో 84 లక్షల జీవరాశులు కల్పన కావాలా, నల్ల చీమతో సహా 84 లక్షల జీవరాశులు కల్పన కావాలని మా అమ్మ అనంతపురం అనుకునేది. ఎప్పుడు అనుకునిందో ఈ బిడ్డలైనా పుడతానే బిడ్డకంట వాళ్ళకు బాల్యము, యవ్వనము, కౌమారము, మోక్షం. ఆడదాని కానీ మగవాని కానీ బాల్యము, యవ్వనము, కౌమారము, మోక్షం 4 రకాలు జీవనం అనేది. అయితే నాయన మహాతల్లి ఏం చేస్తానంటే 12 సంవత్సరాల దాకా సాగితే బాల్య వయసు దాటి 13 సంవత్సరాలు పడితే కామము యవ్వన వయసు వచ్చేస్తుంది. కామం అనేది ఏర్పడుతుంది. ఆడబిడ్డ యవ్వనము ఈడు మీరి పుష్పవతి అయిపోయింది 12 సంవత్సరాలు దాటితే. ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేస్తారు. బాలుడు కూడా అదే రూపముగా యవ్వనం అనేది వచ్చి కామం అనేది ఏర్పడి ఆ బాలుడికి పెళ్లి చేస్తారు. అంతవరకు ఇలా సాగి సంతరించల్లా అని మహాతల్లి నాయన ఈ ముగ్గురు మగబిడ్డలు తీసుకుని ఇలా అరణ్యాన్ని వీంది కదరా నాయన. తెల్లవారితో 6 గంటల స్నానం, 7 గంటలకు పాలు, మధ్యాహ్నం 12 గంటల స్నానము, 1 గంటకు పాలు, సాయంత్రం 6 గంటల స్నానము, 7 గంటలకు పాలు, రోజుకు 3 వేళలా పాలిచ్చి లాలిచ్చి సాగి సంతరించి తెచ్చి ప్రవర్తమానం చేసి అంతోలు ఇంతోలు చేస్తా ఉంది. ఆ బిడ్డ ఏది ఉండాలో ఒక 7 2 ఆయన